దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈ రోజుల్లో ముఖ్యంగా మన భారతదేశంలో ప్రస్తుత పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయో చూస్తూనే ఉన్నాం. మతాల మధ్య వాగ్వాదాలనేవి రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇతర మతస్థులు మన మతాన్ని దూషించారనో, ద్వేషించారనో, లేదా హేళన చేశారనో, మన దేవుణ్ణే దూషించారనే మాటలు కూడా ఎక్కువగా మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి సందర్భంలో మనలో ఉన్న చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం కూడా అవతలి వారికి అదే రకంగా సమాధానం చెప్పాలనుకుంటున్నారు. వాళ్ళు మనల్ని దూషించారు, మనం కూడా అలాగే దూషించాలి. లేదా వాళ్ళు మన మీద కౌంటర్ వేశారు, మనం కూడా తిరిగి అదే రకంగా కౌంటర్ వీడియో చేయాలి, లేదా కౌంటర్ ఇవ్వాలి అని అనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు సరైన మార్గం? మనం ముఖ్యంగా మనల్ని మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే యేసుక్రీస్తు మనకి బోధించిన మార్గం ఇదేనా? ఈ రకంగా ప్రవర్తిస్తేనే మనం క్రీస్తు మార్గంలో నడుస్తున్నట్ట అనేది మనల్ని మనమే ప్రశ్నించుకోవలసిన మొట్టమొదటి ప్రశ్న. అసలు క్రైస్తవుడు అంటే ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు క్రైస్తవుడా? లేకపోతే రోజు లేదా వారానికి ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేవాడు క్రైస్తవుడా? బైబిల్ చేతితో పట్టుకున్నంత మాత్రాన క్రైస్తవుడు అయిపోతారా? క్రీస్తుని పోలి నడుచుకుంటేనే క్రైస్తవుడు అవుతారు. యేసుక్రీస్తు వారు ఎలా నడిచారు? ఆయన్ని దూషించారు, అపహాస్యం చేశారు, అవహేళన చేశారు, కొట్టారు, సిలువ కూడా వేశారు. అప్పుడు ఆయన ఏం మాట అన్నారు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, దయచేసి వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశారు. అది క్రైస్తవుల యొక్క స్వభావం. క్రైస్తవుల యొక్క స్వభావం అట్టి రీతిగా ఉంటేనే వాడే నిజమైన క్రైస్తవుడు. లోకం ఏమంటుంది? దెబ్బకు దెబ్బ తీసేయాలి. వాళ్ళు ఒక మాట అంటే మళ్ళీ మనం కూడా తిరిగి మాట అనాలి. వాళ్ళు అవమానం చేస్తే వాళ్ళని కూడా తిరిగి అవమానించేయాలి. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నారు? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయమని చెప్తున్నారు. ఇది కదా క్రీస్తు స్వభావం అంటే. అవతల వారు మనల్ని ఏదో అన్నారని వాళ్ళకి మనం తిరిగి సమాధానం ఇస్తే అది సరైన పద్ధతి కాదు. ఎందుకంటే ఇది వాగ్వాదాలు అవతల నుంచి వస్తూనే ఉంటాయి, మనం ఇస్తూనే ఉంటాం. ఇలా జరగకూడదు. మనం శాంతి అనే మార్గంలో ఎప్పుడు నడుస్తూ ఉండాలి. అప్పుడే కదా మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారు అవుతాం, నిజమైన క్రైస్తవులమును అనిపించుకుంటాం. మన ఆయుధం మాటలు కాదు, ప్రేమ, శాంతి, పవిత్ర జీవితం. ఎదుటివారు మనల్ని చూసి ఆ వ్యక్తి చాలా మంచి స్వభావం కలిగిన వ్యక్తి, ఎవరిని ఎప్పుడు దూషించడు, చాలా అందరితో కలిసి మంచిగా ప్రేమపూర్వకంగా నడుచుకుంటాడు, అలాగే నీతిగల జీవితాన్ని పాటిస్తున్నాడని మనల్ని చూసి జనాలు చెప్పుకునే సాక్ష్యం మనం కలిగి ఉండాలి. అది కదా నిజమైన క్రైస్తవ జీవితం అంటే. అప్పుడు వాళ్ళే చూసి మనల్ని చూసి అనుకోవాలి ఏమని? అరే, ఈ అబ్బాయి లేదా ఈ అమ్మాయి ఎందుకింత ఈ రకంగా జీవించగలుగుతున్నారు అంటే వీళ్ళు ఏదో పాటిస్తున్నారు. అదేంటి తెలుసుకోవాలి. ఆ మార్గం మనం కూడా అనుసరించాలని మనం మాదిరి క్రీస్తు జీవితాన్ని మనం మాదిరి కలిగి జీవించాలి. అది నిజమైన క్రైస్తవుల లక్షణం అండి. కాబట్టి మన విజయం అనేది మన వాదనలో ఉండకూడదు. ఒక వాదనతో గెలుస్తూ ఉంటే అవతల వ్యక్తి మారరు. ఉదాహరణకి బైబిల్లో మనం చదివింది ఏంటి? క్రీస్తు అవతల వ్యక్తితో వాదించి గెలిచారా? ప్రేమతో గెలిచారా? వాదిస్తే వాదన మాత్రమే నెగ్గుతుంది. అదే ప్రేమిస్తే పక్కవారు కూడా మారుతారు. మనం బైబిల్లో రిఫరెన్స్లు కూడా చూడొచ్చు. క్రీస్తుని పోలి మనం జీవించాలి అనే దానికి బైబిల్ నుండే మనకు ఆధారాలు ఉన్నాయి. బైబిల్నే కదా మనం పాటించాలి. బయట లోకపు పరిస్థితులు మనకెందుకు? మత్తయి సువార్త 5:44 ఏమని రాసి ఉంటుంది? మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయడి అని రాసి ఉంటుంది. అదే రోమిలకు రాసిన పత్రిక 12:17 ఏముంటుంది? దుర్మార్గానికి దుర్మార్గముతో ప్రతిఫలం చేయకండి అని ఉంటుంది. అలాగే రకంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2:23 ఆయన దూషింపబడినప్పుడు తిరిగి దూషించలేదు.
అలాగే కొలసీలకు రాసిన పత్రిక 4:6 మీ మాట ఎల్లప్పుడూ కృపతో ఉప్పు వేసినట్టుగా ఉండవలెను అని రాసి ఉంటుంది. ఇవన్నీ కూడా బైబిల్ ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటలు. అలాగే యోహాను సువార్త 13:35 మీరు ఒకరినొకరు ప్రేమించుకొనిన ఎడల మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురు. అంటే అందరూ కూడా ఒకరి పట్ల మరొకరు ప్రేమ కలిగి ఉండాలి. అవతల వ్యక్తి మనల్ని దూషించిన, తిట్టిన, కొట్టిన కూడా మనం క్రీస్తు స్వభావాన్ని కలిగి ఉండాలి. అంతే కదండి. మనం క్రైస్తవులమని ఎప్పుడు తెలుస్తుంది? మనం క్రీస్తును పోలి నడుచుకున్నప్పుడే, అప్పుడు కదా మనం నిజమైన క్రైస్తవులు. అందరూ అప్పుడే కదా అవును వీళ్ళు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారు, ఇది నిజమైన మార్గం అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఈ లోకానికి వాదించేటువంటి వాదకుడు అవసరం లేదు. క్రీస్తుని పోలి నడుచుకునే క్రైస్తవుడు మాత్రమే కావాలి. మన ప్రవర్తనలో, మన జీవితంలో, మనం మాట్లాడే మాటల్లో, మన ప్రతి కదలికలో కూడా క్రైస్తవుడు కనపడాలి. అప్పుడు మనం క్రీస్తుని పోలి నడుచుకున్న వారం అవుతాం. ఈ మార్గాన్ని 10 మందికి తెలియజేసిన వారం అవుతాం. సో, ఈ మాటలు మనందరి హృదయంలో ఫలించునుగాక. ఆమేన్.